సో మీరు అమ్మ నాన్న కన్నా అంత ప్రేమగా మాట్లాడడం వల్ల ఈరోజు ఎంత మంది అభిమానం పొందారని మీరు అనుకుంటారా, లేకపోతే టేస్ట్ కూడా ఉందనుకుంటారా? దానికి కారణం ఏంటి? అదేంటనేది పబ్లిక్ ఇదే. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ నాకు స్టార్టింగ్ నుంచి కూడా. ఒకవేళ నా మీద ఏమన్నా ఇట్లా ఇది చేసినా కానీ ఇది చెందినా అంటే గిరాకీ ఎక్కువ అవుతుందని కొంచెం ఇట్లా వేరే వాళ్ళకి కొంచెం ఇట్లా ఇదైనప్పుడు నన్ను ఏమన్నా మాట్లాడినప్పుడు కానీ చేసినప్పుడు కానీ అట్లా, కానీ కొన్ని వండుకొని ఎవరు తింటే వాళ్ళకే ఉంటాయి. నేను చేసే పని మంచిదే చెడైతే చేయట్లేదని అంటే గిరాకీ ఒక నలుగురు ఇదైనప్పుడు అట్లా అన్నప్పుడు కూడా కస్టమర్స్ కూడా నాకు బాగా మీ మంచి మనసుకి నిజంగా ఇంకొకళ్ళు అయితే ఊరుకోరు, అట్లా ఇది చేస్తారు, మీరు నిజంగా మీ ఓర్పుకి దాన్ని చెప్పంటారు, మళ్ళీ మీరు ముందర అమ్మలాగా వడ్డిస్తారు, ముందర మీకులాగా అందరూ పెడతారు కానీ మీరు అమ్మలాగా ఇంట్లో అమ్మలాగా పెడతారు, అమ్మ నాన్న అంటూ చక్కగా మంచిగా వడ్డిస్తారు, కడుపు నిండా పెడతారు, తినమ్మా తినమ్మా అని. సో పక్కన ఉండే స్టాల్స్ వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దానివల్లే కదా ఇదంతా వచ్చింది. నిజమంత అనేది అయితే మనకు తెలీదు. కాకపోతే ఇప్పుడు మరి మేముంటేనే అక్కడ గిరాకీ అవుతుంది అని అన్నవాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ అట్లా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది. కొన్ని వీడియోలు చూసాను నేను రాత్రి, అట్లా ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కాల. కానీ మీరు మా పక్క నుండి అన్నవాళ్ళు చాయ్ బడ్డీ వాళ్ళు మా పక్క నుండి అనేవాళ్ళు. అంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ అవి వెళ్తాయి అంటే పబ్లిక్ ఉంటుంది కదా, గిరాకీ ఉంటుందని మా పక్క నుండి అని అట్లా గొడవ జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు వ్యతిరేకం చేసింది లేదు. అంటే మా పక్క నుండి అని గొడవ చేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరికి మయాన్ని ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఇట్లా పబ్లిక్ అంటే ఇదవుతుందని కొంచెం చాయ్ బడ్డీల ముందర ఉంటుందని ఇటు రేకుల ముందలకి కొద్దిగా ఇది ఉంటుందని చెప్పి అటు నుంచి ఇటు మారడం జరిగింది. జరిగినాక ఇప్పుడు అంటే ఇది తీసేవాళ్ళు ఎక్కువైపోయారు, మీరు ఇట్లా తీసేవాళ్ళు, తినేవాళ్ళు తక్కువైపోయారు, తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల అది వాళ్ళకి గిరాకీ కాక మాకు గిరాకీ. ఎప్పటి నుంచి ఎక్కువైంది అది తీసేవాళ్ళు? ఈ 5-6 రోజుల నుంచే. అవునా? అంతకు ముందర లేదు. మళ్ళీ లేదు అంటే మామూలు నడిచేది, బాగానే నడిచేది, కానీ అంత ఎక్కువ క్రౌడ్ అనేది అయితే లేదు, మరి అంత హెవీ క్రౌడ్ అనేది అయితే లేదు. 5-6 రోజుల నుంచి 2 లివర్లు ఎక్స్ట్రా అన్న కాడి నుంచి ఏంటి రేట్లు పెంచేసింది, కొంచెం పబ్లిక్ వస్తున్నారు అనేటప్పటికి కొద్దిగా రేట్లు ఎక్కువ పెంచేసింది అన్న టాక్ ఎక్కువ వెళ్ళిపోయి మళ్ళీ ఇదేంటి ఇట్లాగని చెప్పి మళ్ళీ మీ మీడియా వాళ్ళందరూ వచ్చి మీరు ఇలా దీనికి రెస్పాండ్ అవ్వకపోతే మీ బిజినెస్ ఇదవుతుంది అని చెప్పి అనేటప్పటికి, లేకపోతే నేను ఫస్ట్ అన్నా నేను అంటే ఎవరు తెలియక పెట్టినప్పుడు మనం ఏం చేయలేం కదా, ఇక తెలిసి పెడితే తప్పు, ఇక ఎవరైతే మనం చేసేది మంచి అయినప్పుడు ఎవరేం చేసినా ఇదిగానే అనుకుంటారన్న ఇదితో నేను పట్టించుకోలే. అసలు ఏం జరుగుతుందని కూడా నేను చూడలే. కానీ వచ్చి ఇట్లా ఏదవుతుంది మీకు 2 లివర్లు ఎక్స్ట్రా ఏంటనేది ఎవరు వచ్చినా అదే అడిగారు. 2,000 రూపీస్ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీరు ఏం సంపాదిస్తారు, మీకు ఎంత వస్తుంది ఏంటి అనేది మళ్ళీ చెప్పకపోతే దీనివల్ల ఇంకా ఎక్కువ వైరల్ అయిపోతుంది మీకు, మళ్ళీ దీనివల్ల మీకు నెగిటివ్ అయిపోతుంది, మీరు ఏదైనా మాట్లాడాలి అని చెప్పి అనేటప్పటికి మరి ఏమో అని భయం వేసింది మాకు కూడా అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఎట్లా అని చెప్పాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా కాల్ చేశారా పర్సనల్గా? అంటే సార్ ఉంటారు కదా, సార్ తర్వాత దగ్గర నుంచి అక్కడ నుంచి కాల్ వచ్చిందా? అంటే సార్ వాళ్ళు చేశారు, అదే మాది రెడ్డి గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చింది మీకు? వచ్చింది కాల్ వచ్చింది. భయపడకమ్మా, నువ్వు ఎప్పుడైనా మామూలులో అమ్ముకోండి, కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మీకు అఫీషియల్ గా కాల్ అయితే వచ్చింది, కానీ అమ్ముకోండి, మంచిగా అమ్ముకోండి, కానీ పబ్లిక్ ఇది కాకుండా చూసుకోండి అని చెప్పారు. ట్రాఫిక్ వాళ్ళకి కూడా సహకరించండి. రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, ఇప్పుడు వస్తారని చెప్పారు వాళ్ళు కాల్లో? ఇంకా అదేం చెప్పలేదు, అంటే అట్లా దాంట్లో పెట్టారంట కదా. దాంట్లో మీడియా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి చూస్తుంటే ఇక్కడ జరిగేది ఒకటైతే వేరేది లాగా, అంటే నేనైతే చూడలేదు, నేను రాత్రి చూసాను అవన్నీ. చూస్తే అది ఒక్కొక్కటి అంటే ఎలా అయిందంటే ఇప్పుడు మాట్లాడేది ఒకటైతుంటే దాని మీద ఇప్పుడు అది ఉంటాయి కదా వేరేది రాసి అట్లా పెట్టేదైతే కరెక్ట్ కాదు.
అదేమనాలి తమ్నీళ్ళు అట్లా వేరేలా పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు చూపించండి. మనం అందరం బతుకుదాం, కానీ జనాలు మోసం, ఆ జనం వల్లే మనం అందరం బతుకుతున్నాం, కానీ జనాలను మోసం చేయొద్దు. ఇలా చాలా చూసారా మీరు నెగిటివ్ తమ్నైల్స్ అవన్నీ కూడా? చూసాను రాత్రి. అంటే ఎలా పెడుతున్నారు అంటే నాకు ₹1,00,00,000 బిల్డింగ్ ఉందని, నెలకి 30 లక్షల సంపాదన అని, మళ్ళీ ఏ సాఫ్ట్వేర్ నా ముందర పనికిరారు అని, మళ్ళీ ఇంకా వాటిలో పనిచేయవని, మళ్ళీ ఇంకా ఏంటి నాకు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి నా ముందర ఇది రాదని, నాకు ఇంకా ₹1,00,00,000 ఇల్లు ఉందని, బెంచ్ కార్ ఉందని. సో మీడియా వల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందంటారా? అంటే జరిగేదేమో చెప్పలేము. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల నాయకులు కాబట్టి, ప్రజల పెన్నిది కాబట్టి ఆయన స్పందించడం వల్ల ఇలా ఆయన ఇప్పుడు అలా చేయకపోతే ఏంటి నా పరిస్థితి? పబ్లిక్ సపోర్ట్ ఉంది కరెక్టే, కానీ అది అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరు చెప్పారు కదా ₹1,00,00,000 30 లక్షలు అని, ఎంతవరకు నిజం? ఇప్పుడు అదే మీరు చూసారు కదా, ఇదే నా ఇల్లు. మీరు అలా అనుకుంటే ఇదే నా ₹1,00,00,000 ఆస్తి. మీరు అనుకుంటే ఇక ఇప్పుడు పెట్టేది మీరు పెడుతూనే ఉంటారు, చేసేది చేస్తూనే ఉంటున్నారు కదా. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏది మన దీన్ని ఏమంటారు, అది 6 నెంబర్స్ తిన్నారు ₹1,000 అని అట్లా వచ్చినప్పుడు అది కూడా కస్టమర్స్ అందరూ నాకు వచ్చి చెప్పిందాక కూడా నాకు తెలీదు. అంటే రేట్లు ఎలా పెట్టుకున్నారు మీరు మొదటి నుంచి తర్వాత వరకు కూడా? మొదటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సింగిల్ ₹20, మరి ఫుల్ ఏమో ₹40. అప్పుడు మీడియాలో యూట్యూబ్లో ఏం లేవుగా, ఈ 2 years నుంచే కదా బాగా ఇట్లా యూట్యూబర్స్ వచ్చింది 2002 నుంచి, 2002 ఏదో 2 years. మీ దగ్గరికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నా దగ్గర 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఒక బాబు పొట్టిగా ఉంటాడు, కుర్సుఖాన్ అంకుల్, ఆ బాబు వచ్చాడు ఫస్ట్. ఆంటీ ఇట్లాగూ ఇదిగా తీస్తానని చెప్పంటే, దేనికి నాన్న అని చెప్పంటే, దీనివల్ల మీకు అంటే మీరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు కదా, నలుగురికి తెలుస్తుంది, నలుగురు వస్తారు తీసుకుంటే, కానీ మీ వల్ల నేను కూడా బతుకుతాను అని చెప్పాడు అని చెప్పి అదే కాదు బారు అందరే తీశాడు. అట్లా ఎవరు వచ్చినా కానీ బారు నా ఒకదందే కాదు, అక్కడ ఎన్ని స్టాళ్ళు అయితే ఉన్నాయో ఫుడ్ స్టాళ్ళు అందరే తీస్తారు. అంటే మీ దగ్గర ఎక్కువగా ఇష్టపడి తీసుకునేది ఏంటి ఐటమ్? చికెన్. మీ దగ్గర చికెన్ బాగుంటుంది, బయట అందరి దగ్గర టాకా? అందరూ అంటే చుట్టుపక్కల ఏదైనా బాగుంటుంది అంటారు ఫుడ్. మెయిన్లీ చికెన్ ఎక్కువ మీ దగ్గర తీసుకుంటారా? అది కూడా ఎక్కువ పోతుందా మీరు చేసే వాటిలో అన్నింటిలో కంటే? చికెన్ ఎక్కువ పోతుంది. చికెన్ ఎంత చేస్తారమ్మా చికెన్ డైలీ? అంటే యావరేజ్గా చెప్పాను, అదే ఇక పర్లేదు బాగానే పోతుందా? ఓకే. సో వెనకాల సామాన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఎప్పుడు ఓపెన్ చేయాలని ఆలోచన ఉంది మీకు? అంటే ఇవాళ నుంచే పెట్టుకోమన్నారు, మీరేమో నిన్నటి నుంచి ఇవాళ వరకు అసలు అసలు లేదు అంటేనేమో మళ్ళీ ఇట్లా మీరే ఏమంటున్నారు చూస్తున్నారుగా. ఓకే. సో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మీ వీడియో వేసుకున్నారు, ఏమనంటే జగన్ అన్న ఇల్లు ఇచ్చారని చెప్పేసి. అది కాదు, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు కూడా మేము టీడీపీకి ఓటేస్తాము, మా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి అన్నారు. అసలు ఏంటిది, మీరేం చెప్తారు? ఇది క్వశ్చన్స్ అడగద్దు, కానీ అది నిజమేనా? ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, జగన్ గారు మీకు ఇల్లు ఇచ్చారు అనేది వాస్తవం. నాకు ఆస్తులంటూ ఏమీ, నా పేరు మీద అంటే ఆస్తులంటూ ఏమీ లేవు. అంటే అది కూడా మీ మీడియా వల్ల ఇది రేజ్ అయింది. ఎందుకంటే మీరు అడిగారు కదా, ఇట్లా అది వీళ్ళు ఇట్లా పెట్టబట్టి అది ఇది అంటున్నారు కదా తంబీలు, ఆ తంబీలు పెట్టబట్టి ఇట్లా ఇదవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకి ఏమి ఇష్టంగా వండి పెడతారు మీరు? సార్కి నచ్చింది చేసి పెడతాను. నచ్చింది చేసి పెడతారా? సో మీరు దేంట్లో ఏది బాగా వండుతారు? అన్నీ వండుతారా? అది ఇది అని లేదు, అన్ని ఐటమ్స్ ఆయనకి నాన్ వెజ్ ఐటమ్స్ చేసి పెడతారు. సో రేవంత్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి మీరు. మామూలు కాదు, మా ఇంటి దేవుడు ఆయనే. ఇంకా అలా ఇప్పుడు ఇక్కడే నేనే కాదు, మా కాలనీ ప్రజలందరూ కూడా, మా కాలనీ వాసులందరూ కూడా అసలు నిజంగా అంటే జై జై రేవంత్ అన్న అని అసలు మామూలు కాదు అసలు నిజంగా. సో బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా మరి? ఇంట్రెస్ట్ లేదా? మీరు చూడరా బిగ్ బాస్ మామూలుగా? అసలు తెలీదు పిలిచినా వెళ్ళరు? తెలీదు అసలు దాని గురించి నాకు తెలుసుకొని కూడా వెళ్ళరు.
టీవీలో తెలీదు తెలియదు అసలు. అయితే ఇప్పుడు ఈ దాంట్లో చూశాను మా బాబు అదే దాంట్లో చదివాడు కామెంట్స్. అయితే నేను ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉండాల్సింది. ఇది కూడా కొంచెం దీనికోసం టైం కేటాయించుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మాకు ఒక ఇదనేది అవగాహన అనేది వచ్చేది. అది చూడకపోవటం కూడా మా తప్పే, దీంట్లో మా తప్పు కూడా ఉంది. అది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి హీరోలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ సందీప్ కిషన్ ఆ హీరో ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి, ఎంతమంది సెలబ్రిటీస్ మీకు సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అనడం మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద పెద్ద హీరో అంటే ఎవరెవరు ఏం పెట్టారో తెలియదు నాకు, కానీ సందీప్ కిషన్ గారు పెట్టింది బాబు చదివి వినిపించాడు. చాలా అంటే చాలా సంతోషం. అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు రేపు ఎల్లుండి మళ్ళీ ఓపెన్ చేస్తారా? చేస్తాను. అంటే ఇట్లా 4 రోజులు ఆపమన్నారు కదా అని చెప్పి ఇక పని చేసే వాళ్ళు ఊరు వెళ్ళారు. అంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోయారు, చనిపోతే వెళ్ళారు. వాళ్ళు లేరు, కొంచెం నాకు కూడా కొద్దిగా నీరసంగా ఉంది. ఇంకా దాంతో రోజు రెస్ట్ తీసుకుని పెడదాం ఇక. థ్యాంక్ యూ అమ్మా.